ఏ వ్యక్తిని గానీ, వస్తువుని గానీ, వ్యవస్థని గానీ కించపరచడం ఈ వీడియోస్ యొక్క ఉద్దేశం కాదు. ప్రతి మనిషిలో మంచి, చెడు రెండూ ఉంటాయి. పాజిటివ్స్ మాత్రమే మాట్లాడుకోవడం ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್, అందరికీ నమస్తే. ಎಲ್ಲರಿಗೂ నమస్ಕಾರ. నా పేరు దివ్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎందరో మహానుభావులు. ఈరోజు వీడియో సూర్యకాంతం గారి గురించి. సూర్యకాంతం గారి బయోగ్రఫీ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు, 5 థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ సూర్యకాంతం గారు. బిఫోర్ దట్, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రెజెంట్ నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కౌంట్ 52. సూన్ 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్, బ్లెస్సింగ్స్ నాకు అవసరం. ప్లీజ్ బ్లెస్ మీ టు రీచ్ 100 సబ్స్క్రైబర్స్. వితౌట్ ఎ ఫర్దర్ డ్యూ వీడియోలోకి వెళ్ళిపోదామా? సూర్యకాంతం అనే పేరు వినగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది గయాలి అత్త క్యారెక్టర్. బట్ డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ ఎ కవర్ అంటారు కదా, అలాగే సూర్యకాంతం గారు కూడా పైకి చూడటానికి గంభీరంగా ఉన్న చాలా సున్నిత మనస్కురాలు. మేడి పండు చూడ మేలిమైండును, పొట్ట విప్పి చూడ పురుగులుండును అంటారు కదా. అలాగా సాఫ్ట్గా కనిపించే వాళ్ళందరూ మంచివాళ్ళు, పైకి సాఫ్ట్గా కనిపించే వాళ్ళందరూ మంచివాళ్ళు, గంభీరంగా కనిపించే వాళ్ళు చెడ్డవాళ్ళు అని రూల్ ఏం లేదు. కొంతమంది అలా అలా ఉంటారు, అందరూ అలా ఉండరు. మ్యాక్సిమం గంభీరంగా కనిపించే వాళ్ళందరూ ఫస్ట్ టైం అవుట్డోర్లో షూట్ చేస్తున్నాను. సారీ ఫర్ ద నాయిస్. గంభీరంగా కనిపించే వాళ్ళందరూ సాఫ్ట్గానే ఉంటారు. డైలీ లైఫ్లో మనం చాలా ఎగ్జాంపుల్స్ చూస్తాం, చాలా క్యారెక్టర్స్ చూస్తాం. లైక్ బాస్ కానీ, మన కొలీగ్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ. కొంతమంది చాలా షార్ట్ టెంపర్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూసి భయపడి అప్రోచ్ అవ్వడానికి కొంచెం హెసిటేట్ చేస్తూ ఉంటాం. బట్ ఒక్కసారి చూసిన, ఒకే సిచ్యువేషన్లో చూసిన వాళ్ళని జడ్జ్ చేయకూడదు. ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఎందుకు అలా రియాక్ట్ అయ్యారో మనకు తెలియదు కదా. వాళ్ళకి చాలా ప్రెజర్స్ ఉండి ఉండొచ్చు. సో ఇలా మనం డైలీ లైఫ్లో చాలా ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉంటాం. లైక్ మన బాస్ కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ చాలా షార్ట్ టెంపర్గా ఉంటూ ఉంటారు. వాళ్ళు బై బర్త్ అలాగే ఉండరు. మేబీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు అలా మారిపోయి ఉండొచ్చు. ఒక సిచ్యువేషన్ బేస్ చేసుకొని వాళ్ళు అలాగే ఉంటారని ఫస్ట్ ఇంప్రెషన్లో చూసి అది క్రియేట్ చేసుకోకండి, వాళ్ళు అలాగే ఉంటారేమో అని. మీ బాస్ని కలిసినప్పుడు వాళ్ళు హైపర్గా ఉంటే వాళ్ళని ఒక డిఫరెంట్ వేలో కూల్గా అప్రోచ్ అవ్వడానికి మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని ఒక డిఫరెంట్ వేలో అప్రోచ్ అవ్వండి. ముందే ఒక ఇంప్రెషన్స్కి వచ్చేసి భయపడిపోయి వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి మొహమాట పడకండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. రెండో విషయం వచ్చి రెస్పెక్ట్ ది ఎల్డర్స్. సూర్యకాంతం గారు పెద్దవాళ్ళని చాలా గౌరవించేవారు. అయితే షూటింగ్ సమయంలో ఆవిడ నాగయ్య అనే సీనియర్ యాక్టర్తో పనిచేసినప్పుడు ఆయనని తిట్టాల్సి వచ్చింది, దూషించాల్సి వచ్చింది. అయినా కానీ అది స్క్రిప్ట్లో భాగమే అయినా కానీ సూర్యకాంతం గారు కళ్ళ నీళ్లు పెట్టుకొని నాగయ్య గారి కాలు మీద పడి ఆయన్ని క్షమాపణ కోరమని అడిగారు. దట్ మచ్ షీ రెస్పెక్ట్ ఎల్డర్స్. మనం ఇంట్లో కూడా నానమ్మల్ని, తాతయ్యల్ని, అమ్మని గ్రాంటెడ్గా తీసుకొని వాళ్ళని ఈజీగా కొన్నిసార్లు మనకి తెలియకుండానే తిట్టేస్తూ ఉంటాం. మన కోపం అంతా వాళ్ళ మీద చూపిస్తాం. ఒక సారీ కూడా అడగం, వెళ్ళి అపాలజైజ్ చెయ్యము. ఎందుకంటే మనకి ఆ గ్రాంటెడ్ ఫీలింగ్ అనమాట, మన వాళ్ళే కదా ఏమనుకుంటారని. బట్ పెద్దవాళ్ళని గౌరవించి వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకుంటే మీ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. వాళ్ళు ఇచ్చిన సలహాతో మీరు ఆ ప్రాబ్లం నుంచి ఈజీగా గట్టెక్కగలుగుతారు. సో ప్లీజ్ మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని, మీ అమ్మా నాన్నని రెస్పెక్ట్ చేయండి. సో దట్ మీరు ఒక వాట్ షుడ్ ఐ సే, మీ క్యారెక్టర్ని ఒక బెస్ట్ వేలో మలుచుకోండి. థర్డ్ థింగ్ వచ్చి డొనేషన్ ఆఫ్ ఫుడ్. అన్ని దానాల్లో అన్నదానం ముఖ్యమని చెప్తూ ఉంటారు. అలాంటి ప్రత్యేకత ఉన్నదే అన్నదానం. అయితే సూర్యకాంతం గారు ఈ అన్నదానంలో చాలా చాలా దానాలు చేశారు. అలాగే ఆవిడ షూటింగ్కి వెళ్ళే టైంలో తనతో పాటు అక్కడ షూట్లో అందరికీ సరిపడేంత ఫుడ్ తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. ఏదైనా ఫెస్టివల్ వస్తే స్వీట్స్తో సహా తయారు చేసి అందరికీ పంచేవాళ్ళు. దాని ద్వారా వచ్చే పుణ్యం అంతా ఆవిడికి దక్కిందని చెప్పొచ్చు. రీసెంట్ డేస్లో సోషల్ మీడియాలో
చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళు ఏమంటారు? వాళ్ళు సోషల్ సర్వీస్ చేసిన అన్ని యాక్టివిటీస్ తీసుకొచ్చి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ లాగా పెడుతున్నారు. మేబీ దాన్ని చూసి వేరే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారేమో అని గాని, బట్ అప్పట్లో మనం కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలీదు అని చెప్పేవారు. అప్పుడే ఆ దానం యొక్క పుణ్యఫలం మనకు దక్కుతుంది అని చెప్పారు పెద్దలు. సో, ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే, మనం చేసిన దానం పొందిన వాళ్ళు కృతజ్ఞతగా వేరే వాళ్ళకి చెప్పుకుంటే దాన్ని పబ్లిసిటీ చేసుకోవడంలో తప్పులేదని నా అభిప్రాయం. బట్ మనకి మనమే పబ్లిసిటీ చేసుకుంటే మనం దానం చేసిన పుణ్యఫలం మనకొస్తుందో రాదో నాకు తెలీదు. మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ సూర్యకాంతం గారి నుండి నేర్చుకోవాల్సిన థర్డ్ విషయం ఏంటంటే, డోంట్ ట్రస్ట్ ఎనీవన్ బ్లైండ్‌లీ. మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ముందు వెనక ఆలోచించి పని చేయాలి. గుడ్డిగా వెళ్ళిపోతే మనకే దెబ్బ తగులుతుంది. సూర్యకాంతం గారు ఆవిడ కార్ రిపేర్ కోసం మెకానిక్‌ని ఇంటికి పిలిపించుకొని, ఇంటి దగ్గరే అన్ని సర్వీసెస్ చేయించుకొని, కొంచెం డబ్బులెక్కువైనా సరే ఆయనకి అక్కడే డబ్బులిచ్చి పంపించేవారు. డైరెక్ట్‌గా ఆ కార్‌ని గ్యారేజ్‌కి తీసుకెళ్ళి అక్కడ సర్వీసింగ్ చేపిచ్చేవారు కాదు. బికాజ్ అప్పట్లో కొన్ని మోసాలు జరుగుతూ ఉండేవి. కార్ సర్వీసింగ్ విషయాల్లో ఇంజిన్ మార్చేయడం అట్లాంటివి. సో, ఆవిడ ఏ పని చేసినా ముందు వెనక ఆలోచించి ఎవరైనా దానం పొందడానికొచ్చినప్పుడు, నేను కష్టాల్లో ఉన్నానమ్మా నాకు కొంచెం దానం చేయండి అని అడిగినప్పుడు కూడా, వాళ్ళు నిజంగానే కష్టాల్లో ఉన్నారా? లేదా ఫ్రీగా తీసుకోవడానికొచ్చారా అని ఆవిడ కనుక్కొని అప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసేవారు. అలాగే మనం కూడా లైఫ్‌లో ఎవరినైనా ఒక వ్యక్తిని గాని, లేదా ఒక పనిని గాని చేసేటప్పుడు, నమ్మేటప్పుడు ముందు వెనక ఆలోచించుకోవాలి. మనం ముందుకు వెళ్తే ఏమవుతుంది? నిజంగా వాళ్ళ చేతిలో మోసపోకుండా ఉండడానికి ఇదొక జాగ్రత్తలాగా అని చెప్పుకోవచ్చు. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చి ఫోర్త్ థింగ్ చెప్పబోయి థర్డ్ థింగ్ అన్నాను. ఇప్పుడు లాస్ట్ విషయానికొస్తే, మనం ఎన్ని భాషలు నేర్చుకుంటామో అంత నెట్వర్క్‌ని బిల్డ్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని భాషలొస్తే మనం అందరితో కనెక్ట్ అవ్వచ్చు. ప్రెజెంట్ నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాత్రమే వచ్చు. హిందీ కూడా అంత అంత ఎగ్జాక్ట్‌గా రాదు. తెలుగు, ఇంగ్లీష్ అయితే మేనేజ్ చేయగలను గానీ, బికాస్ మనకి ఎక్కువ లాంగ్వేజెస్ తెలిస్తే మనం ఎక్కువ మందితో కనెక్ట్ అవ్వచ్చు. ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా సరే మనం మాట్లాడి మన ఆపర్చునిటీని తెచ్చుకోవచ్చనమాట. సో, మీరు ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకుంటే మీ ఫ్యూచర్ అంత బావుంటుంది. ఇప్పుడే లాంగ్వేజెస్ నేర్చుకోండి. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే, సూర్యకాంతం గారు వర్క్ పట్ల చాలా డెడికేటెడ్‌గా ఉండేవారు. ఆవిడకి దెబ్బ తగిలినా సరే షూట్‌కి ఆ కట్టులతోనే వెళ్ళేవారు. ఎవరైనా అడిగినా గానీ చెప్పుకునేవారు కాదు ఆవిడ ఆరోగ్య సమస్యలు. బికాస్ అంత నెసెసిటీ లేదు కాబట్టి, వర్క్ మీద ఫోకస్ తప్పుతుంది కాబట్టి. ఒకసారి మనం ఏమేమి నేర్చుకున్నామో రివైజ్ చేస్తాను. ఫస్ట్ వచ్చి డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్. మనం ఎవరిని ఫస్ట్ ఇంప్రెషన్‌లోనే జడ్జ్ చేయకూడదు. ఒక ఇంప్రెషన్ తెచ్చుకొని వాళ్ళని జడ్జ్ చేయకూడదు. సెకండ్ థింగ్ వచ్చి రెస్పెక్ట్ ఎల్డర్స్, పెద్దవాళ్ళని గౌరవించాలి. థర్డ్ థింగ్ డొనేట్ ఫుడ్. ఫుడ్ డొనేషన్ అన్ని దానాల్లో అన్నదానం ముఖ్యమైనది. ఫోర్త్ వచ్చి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. డోంట్ ట్రస్ట్ ఎనీవన్ బ్లైండ్‌లీ. అండ్ ఫిఫ్త్ వచ్చి మీరు ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకుంటే అంత కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవచ్చు అనేది సూర్యకాంతం గారి గురించి మనం నేర్చుకున్న ఈ 5 విషయాలు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. పక్క నుంచి ఒక అతను చూస్తున్నాడు. చాలా ఎంబారసింగ్‌గా ఉంది వీడియో చేయడానికి. డోంట్ సారీ ఫర్గెట్ టు ఫర్ ద సబ్స్క్రైబ్. ఇన్కన్వీనియన్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.